దేవుడు భరించేవారికి మాత్రమే బాధలు, బాధ్యతలు, కష్టాలు, కన్నీళ్లు ఇస్తారు. వీటిలో దేవుడు తప్ప మనుషులు ఎవ్వరూ సహాయంగా నిలబడలేరు. ఈ లోకంలో మెప్పు కోసం ప్రేమించే బంధాలు తప్ప స్వార్థం లేని బంధాలు లేవు. ఒక్క మన యేసయ్య ప్రేమ మాత్రమే స్వార్థం లేని బంధం. ఎవరైనా చిన్నపిల్లలు ముద్దు ముద్దుగా మాట్లాడితే మనం ఎలా వింటామో, అలాగే దేవుణ్ణి నమ్ముకున్న కొత్తవారు ఎవరైనా వచ్చి రాని ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు అలాగే వింటారు. అందుకే ప్రార్థన చేసినప్పుడు మనం ఏకీభవించాలి తప్ప ప్రార్థనకు మార్కులు వేయకూడదు. మీరేమంటారు ఫ్రెండ్స్? నోవహు తన చుట్టూ ఉన్న ప్రజలతో 40 రోజులు వర్షం కురుస్తుంది, భూమి మొత్తం మునిగిపోబోతుంది, దేవుణ్ణి నమ్మండి అన్నప్పుడు ఎవ్వరూ నమ్మలేదు. ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురవబోతున్నాయి, దేవుణ్ణి నమ్మి రక్షణ పొందండని అంటున్నా ఇప్పుడు కూడా ఎవరూ నమ్మడం లేదు. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు 3 వ్యక్తులు మీతో పాటు ఉంటారు. తండ్రి వింటారు, ఆత్మ సహాయం చేస్తారు, కుమారుడు మధ్యవర్తిత్వం వహిస్తారు. ఒక క్రైస్తవుడు ఎప్పుడూ ఒంటరిగా ప్రార్థించడు. అలా అని మీరు 3 వేరువేరు కాదండోయ్, 1 3 3 1. ఈ సత్యాన్ని మర్చిపోకూడదు. దేవుని ప్రమేయం లేకుండా అనుకోకుండా జరిగిన అద్భుతాన్ని అదృష్టం అంటారు. దేవుని ప్రణాళికలో భాగంగా జరిగిన ప్రతి కార్యాన్ని దేవుని చిత్తం అంటారు. అసలు దేవుని ప్రమేయం లేకుండా ఏదైనా జరిగే అవకాశం ఉందంటారా? అదృష్టాన్ని నమ్ముకునేవారు అన్యులు, దేవుని చిత్తమని నమ్మేవారు ధన్యులు.